హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మీషో శారీతోని ఫుల్ ట్రెండింగ్లో ఉన్న షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ పెట్టే డ్రెస్ని స్టిచ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక కస్టమర్ ఆర్డర్ అండి. వాళ్ళు మీషోలో శారీ బుక్ చేసి మా ఇంటి అడ్రస్కి సెండ్ చేయడం జరిగింది. వీడియో కాల్ ద్వారా వాళ్ళ మెజర్మెంట్ తీసుకొని డ్రెస్ డిజైన్ ఫిక్స్ చేసుకొని డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానండి. అయితే ఇందులో కస్టమర్ చేసిన చిన్న మార్పు ఏంటంటే, షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ ఓన్లీ ఫ్రిల్స్ ఉంటే నాకు కంఫర్ట్గా ఉండదు, విత్ హ్యాండ్స్తోని స్టిచ్ చేయడం కుదురుతుందా అని అడిగారు. నాకు కొంచెం కష్టమే అనిపించింది. నేను యాక్సెప్ట్ చేశాను. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడే కదా మనం కూడా షార్ప్ అవుతూ ఉంటాము. అండ్ నేను ఈ ఫ్రిల్స్ డ్రెస్ని ఇప్పటిదాకా స్టిచ్ చేయలేదు. అందులో విత్ హ్యాండ్స్తోని ఎట్ ఎ టైమ్ 2 అటెంప్ట్స్ అనమాట. సో యాక్సెప్ట్ చేశాను. ఈ లేయర్స్ని డ్రెస్ బాటమ్ కోసం అని కట్ చేసుకున్నాను. 3 లేయర్స్ని కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఇక మొత్తం ఫినిషింగ్ చేసి హ్యాండ్స్ని పక్కకు పెట్టేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ క్లాత్ని డ్రెస్ నెక్స్ కోసం వేయడానికి నేను తీసుకున్నానండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. బాడీ పార్ట్ ముందే కట్ చేసుకున్నాను. 3 లేయర్స్ కట్ చేసుకోవడానికి అంటే ముందే, అది వీడియోలో చూపించలేదు. అండ్ అన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇక మెయిన్గా ఈ ఫ్రిల్స్ క్లాత్ని మెజర్ చేసుకుంటున్నాను అనమాట. షోల్డర్ లెంత్కి కొంచెం ఎక్కువగానే తీసేసుకున్నాను, అవసరం లేదంటే తర్వాత కటింగ్ చేసేసుకోవచ్చు అని సేఫ్టీ సైడ్ తీసుకొని వీటితో అయితే 23 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్స్ కూడా తీసేసి ఈ మెయిన్ నేను నెక్ కోసం కట్ చేసిన క్లాత్ని జాయిన్ చేసేసి షోల్డర్స్ కూడా జాయిన్ చేశాను. ఇక ఫ్రిల్స్ క్లాత్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి. దీనికి ప్లీట్స్ ఎలా పెట్టానంటే, నేను ప్లీట్స్ పాదంని యూజ్ చేసే పెట్టాను. మాన్యువల్గా నేను ఏం పెట్టలేదు. లుక్ అందుకని చాలా మంచిగా వచ్చింది. నాకు ఈ లుక్కే నచ్చిందనమాట. ఎంతవరకు జాయిన్ చేయాలి, ఎంత లెంత్ వరకు జాయిన్ చేయాలని కూడా క్లియర్గా మార్కింగ్ చేసుకొని జాయిన్ చేయడం జరిగింది. ఈ ప్రిల్స్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాక నెక్స్ట్ నేను హ్యాండ్స్ తీసుకున్నానండి. హ్యాండ్స్ తీసుకొని జాయిన్ చేశాను. మీరైతే జాయింటింగ్ చేయకండి ఇప్పుడే, ఎందుకని నేను చెప్తాను. నేను విప్పాల్సి వచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు కనిపించేది షోల్డర్ దగ్గర హ్యాండ్ గ్రీన్ కలర్ ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు స్ట్రిప్స్ కూడా జాయింటింగ్ చేశాను. 2 స్ట్రిప్స్ జాయింటింగ్ చేశాను. క్లియర్గా చూసుకొని లెంత్ పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి నెక్, ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు పెట్టిన నెక్కే రావాలి కాబట్టి నేనేం చేశానంటే, అలా ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ మార్కర్తోని మార్క్ చేసేసి కట్ చేసి మెయిన్ క్లాత్ని జాయింటింగ్ చేసేసి ఈ మెయిన్ డ్రెస్ మీద పెట్టి పిన్స్తోనే సెక్యూర్ చేసి చిన్నగా స్టిచ్ చేశాను. నీట్గా అవుట్పుట్ ఉంటుంది కదా, ఇదే కనిపిస్తుంది చూడడానికి ముందు. డ్రెస్లో నీట్గా ఉండడం కోసమని జాగ్రత్తగా పిన్స్ పెట్టి ఎగుడు దిగుడు కాకుండా వంకటింక రాకుండా చేసి మొత్తానికైతే ఒక కుట్టు వేసి ఈ పిన్స్ అన్నీ తీసేసి జాగ్రత్తగా సెక్యూర్ చేశాను. ఇంట్లో ఎవరికైనా గుచ్చుకుంటాయి కాబట్టి. ఫైనల్గా బ్యాక్ అయితే నేను ఎందుకు ఇది స్లోగా చూపిస్తున్నానంటే మీకు తెలియడం కోసం చిన్నగా వేసానండి స్టిచ్, అసలు అది కనిపించదు. ఇక ఈ లేయర్స్ అన్నిటిని జాయింటింగ్ చేసుకోవడమే. అంతకంటే ముందు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని స్టిచ్చెస్ రిమూవ్ చేసి కట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువగానే ఉంచుకొని కట్ చేసుకోండి, లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్లో కావాలి అంటే. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ కేర్ఫుల్గా ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్స్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. ఇక జాయింటింగ్ అయిపోయింది. ఫ్రంట్ది వచ్చేసి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అవి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా ఉండాలి. సో నేనేం చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ని టాప్ మీద వేసేసి మార్కింగ్ చేసుకొని లైనింగ్తోని యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేశానో అలా స్టిచ్ చేసేసాను అనమాట. సో మొత్తానికి డ్రెస్ అయితే ఆల్మోస్ట్ టాప్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మిగిలింది ఏంటి, నేను ఆల్రెడీ ఇందాకలా హ్యాండ్స్ విప్పేసాను కదా, విప్పేసినవి ఇప్పుడు మళ్ళీ వేయాలి. అండ్ కింద టక్స్ కుట్టాలి. 2 కంప్లీట్ చేసేసాను. నాకు ఇక హ్యాపీగా ఉందనమాట. ఫైనల్లీ టాస్క్ని కంప్లీట్ చేసేసాను. అండ్ చిన్న చిన్న స్టిచ్చింగ్స్ ఉన్నాయి, అవి రిమూవ్ చేయాలి, అవి చేసేస్తున్నాను. అండ్ ఈ 6 లేయర్స్ని ఫ్రంట్ 3 బ్యాక్ 3 మొత్తం 6 నేనేం చేశానంటే, ఇవి
దారాలు లేస్తున్నాయి. సో నా దగ్గర ఫోల్డింగ్ పాదాలు మీకున్నాయి. నా ముందు వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుసు. ఫోల్డింగ్ పాదంలో సెకండ్ పాదంని తీసుకొని మిడిల్ పాదంని తీసుకొని అన్ని చివర్లు అంచులు ఓపెన్గా ఉన్న అంచులన్నీ కుట్టేశానండి. సో డ్రెస్ ఫుల్ సెక్యూర్డ్గా ఎన్నిసార్లు ఉతికినా కానీ ఆ పోగులు లేసి అంతా ఎటు ఊడిపోదన్నమాట. అన్నీ కుట్టేసి మంచిగా 6 లేయర్స్ జాయింటింగ్ చేసేసాను. ఎంత బాగుందో! అలా కుట్టడం వల్ల కూడా డ్రెస్ మంచిగా లేస్తుంది, రౌండ్గా ఉబ్బుతుంది అని అనిపించింది నాకు. జాయింటింగ్ చేసేసి ఇక లైనింగ్ క్లాత్ కూడా ఆ డ్రెస్కి జాయిన్ చేసేసాను. లైనింగ్ క్లాత్తో పాటు మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసి మీకు ఒకసారి చూపిస్తున్నాను. మళ్ళీ 2 లేయర్స్ కూడా జాయింటింగ్ చేసేసి చూపిస్తున్నానండి. ఈ గ్యాప్లో నేను థ్రెడ్స్ తీసుకొని డ్రెస్కి థ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేసి స్టిచ్చింగ్లో థ్రెడ్స్ కూడా పెట్టేశాను. ఫిట్టింగ్ కూడా చేసేసి ఫైనల్ లుక్ని నేను మీకు చూపిస్తున్నానండి. నా ఆనందానికైతే అవధులు లేవు. ఇంతకుముందు అక్కడ గ్రీన్ క్లాత్ నేను ఫస్ట్ వేయలేదు, తర్వాత వేశాను. ఎందుకంటే ఇందులోంచి పింక్ కలర్ క్లియర్గా కనిపిస్తుంది, అది బాగాలేదనేసి నేను షోల్డర్ దగ్గర కొంతవరకు కనిపించేంతవరకు గ్రీన్ క్లాత్ వేశాను. ఫోల్డింగ్ మలిచి కుట్టింది కూడా ఎంత నీట్గా ఉందంటే అటువైపు నుంచి చూసినా కానీ లుక్ మాత్రం సూపర్గా ఉంది. బ్యాక్ అండి, ఇది బ్యాక్ లుక్ ఎలా ఉందో చూసేయండి. అండ్ థ్రెడ్స్ నేను సన్నగా పెట్టాను. కస్టమర్కి హిడెన్ థ్రెడ్స్ కావాలి అన్నారు. వాళ్ళు చూపించిన పిక్లో అండ్ వీడియోలో పెద్ద థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. సో స్ట్రిప్స్ తోటి విత్ హ్యాండ్స్తోని ప్రిల్స్ తోటి మొత్తానికి డ్రెస్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చిందా మరి? అన్ని రకాలుగా వేసుకోవచ్చు అనుకుంటా. మొత్తానికి అయితే డ్రెస్ మాత్రం నాకు భలే నచ్చిందండి. మీకు కూడా నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.